ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు, మరో పక్క కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ నుండి ఎవరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. అందుగల కారణం ఎందుకంటే ఇప్పుడు వైసీపీ చూస్తున్నారు కదా, ఏది కూడా సరిగ్గా లేదు. రోడ్లు అన్నీ కూడా గుంతల కింద ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ చేయలేదు, అంతా అవినీతిమయం కింద ఉంది. ఏ ఒక్కటి కూడా డెవలప్మెంట్ లేదు. ముఖ్యంగా రాజధాని అనేది చెప్పుకోవడానికంటూ ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ ఉంది, చెప్పుకోవడానికి లేదు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఎలా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు చెప్పండి. అసలు మీరే చెప్పాల, ఎలా గెలుస్తారు ఇన్ని సమస్యలని? సంక్షేమ పథకాలు అంటూ చేస్తున్నారు కదా, ఎలా ఇస్తున్నారు సంక్షేమ పథకాలు? అందరికీ వస్తున్నాయా? అందరికీ అందుతున్నాయా సంక్షేమ పథకాలు? ఏదో ఒకటి కరెంట్ బిల్ ఎక్కువ ఉందనో, లేదంటే వీళ్ళకి భూమి ఉందనో, లేని వాళ్ళు కూడా ఉందని చూపిస్తున్నారు కొన్ని అట్లా రికార్డులోనే. కొన్ని అదేనా ఇవ్వండి అంటే అది కూడా ఉండదు. పథకాలు కూడా సక్రమంగా ఏమి కూడా అమలు అవ్వట్లేదు. రేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదు, కొత్తగా రేషన్ కార్డులు ఇష్యూ చేయట్లేదు. సో మరి ఇప్పుడు కూటమి ద్వారా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కలిసారు కదా, వీళ్ళు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉందంటారు? కూటమి ద్వారా అంటే గవర్నమెంట్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వస్తుంది, దానికి సపోర్టు జనసేన బీజేపీ ఉంది. సార్ ఇప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ఈయన సంక్షేమ పథకాల మీద ప్రజలకి అమౌంట్ అనేది ఇవ్వడం వల్ల అభివృద్ధి వైపు దిశగా బాటలు వేయట్లేదు కాబట్టి బడ్జెట్ కాస్త ఎక్కువైపోతుందో, అప్పుల్లోకి వెళ్ళిపోతుందో రాష్ట్రాన్ని విమర్శించిన ఈ ప్రతిపక్షం పార్టీ టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో సేమ్ ఉన్న దాని మీద అమౌంట్ కొంచెం ఎక్కువేసి చెప్పడం జరిగింది. 3,000 ఈయన ఇస్తే ఆయన 4,000 ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దానివల్ల రాష్ట్రం ఇంకొక 2 అంతులు వెనక్కి వెళ్తుంటారా? దాన్ని ఎదుర్కొని ఆయన ఎలా చేయగలుగుతాడు? అభివృద్ధి జరగాలి, ఇప్పుడు సంక్షేమం కూడా రెట్టింపు పెంచారు కాబట్టి అసలు జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీరు వైసీపీ గవర్నమెంట్ ఓన్లీ సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి పంచుకుంటే కార్యక్రమం కింద పెట్టింది. ఈయన పంచే కార్యక్రమంతో పాటు కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురావడం అని, తర్వాత ఆదాయం పెరిగే మార్గాలు కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు, అందులో విఫలమైపోయారు పూర్తిగా. కాబట్టి ఆ నమ్మకం అయితే జనాల్లో ఉంది. సో చేయగలరు, ఇండస్ట్రీస్ పరిశ్రమలు వస్తే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేయగలుగుతారు. అలాగే ఇప్పుడు కూటమిలో భాగంగా బీజేపీ సహకారం అనేది ఈ తెలుగు రాష్ట్రంలో టీడీపీకి జనసేనకి పూర్తిగా ఉంది కాబట్టి సక్సెస్ అవుతుంది. సరే ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు పుష్కర కాలం పాటు పార్టీ నడిపినటువంటి వ్యక్తి, గతంలో సపోర్ట్ చేసినప్పటికీ తర్వాత సింగిల్ గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఉన్న ప్రజాదరణ మీద కొంచెం పెరిగింది. ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసిన 20-30 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకని ఆయన 23 స్థానాలకే సపోర్ట్ చేయడం జరుగుతుంది తనకు తాను తగ్గి? అందుకల కారణం ఏంటి? ఫ్యూచర్ లో ఏమైనా రాజకీయ భవిష్యత్తుకి ఏమైనా ప్రభావం కలిగే అవకాశం ఉందా? నేను ప్రధాన కారణం ఏంటంటే ఓట్లు చీలిపోకూడదు. ఈయన తగ్గినా పర్వాలేదు కానీ ఓట్లు అనేది చీలిపోకూడదు. చీలిపోకుండా కూటమిగా ఏర్పడి వైసీపీని ఓడించాలనేది ప్రధాన ధ్యేయం. ఇప్పుడు ఆయన పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు, గెలిచే అవకాశం ఉందంటారు? 100% గెలిచే అవకాశం. సార్ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 361 స్థానాలుగా నేను గెలిపించగలిగితే మీకు మంచి చేస్తాను రాజ్యాంగ పరంగా అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి కానీ సగటు సామాన్యులు కానీ ఆలోచించుకునే విధానం ఏంటంటే, అమ్మ నీకు 361 సీట్లు కానీ ఇస్తే నువ్వు ఏదైనా రిజర్వేషన్లు కానీ చేయొచ్చు, లేకపోతే ఏదైనా తన అధికారం తన ఉంటది. అతని నిర్ణయాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పటి వరకు మోడీ గారు చేసినాయి అంటే మీకు అట్లా అనిపించినాయి ఏమన్నా? చెప్పండి మీరు. ఇప్పటి వరకు మీకు అట్లా ఏమైనా అనిపించినాయి? అసలు ప్రజా వ్యతిరేకంగా చేసినవి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు కదా. లేనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఇది కేవలం ప్రతిపక్షాలు చేసే ఆరోపణ, అంతే. అది ఆరోపణ అంతే. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపకి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని ధీమాగా అడిగి కూర్చున్నారు. నాకేంటి అని ఎక్కడ అడగట్లేదు, మీకు మంచి జరిగితేనే ఏంటి లేకపోతే వద్దని చెప్పేసి అన్నారు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి? ప్రజల్లో ఆయనకున్న నమ్మకం ఏంటి? అసలు ఓట్లు వేస్తారని ఆయన అంత ధీమాగా ఉండాలి కారణం ఏంటి? అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ప్రజాధనంతో కార్యకర్తల్ని నడుపుకుంటూ వచ్చారు. ఆ కార్యకర్తలు అంటే వాలంటీర్స్, మీకు తెలియదేం కాదు. 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ చొప్పున ప్రజాధనాన్ని వాళ్ళకి జీతంగా ఇచ్చి చక్కగా ఒక స్ట్రాంగ్ వ్యవస్థను తయారు చేసుకున్నాడు. అదే నమ్మకం మీద ఆయన ఉన్నాడు ఇప్పటికే. అదే వాళ్ళే
ఈ పార్టీని మళ్ళీ తీసుకొస్తారు అధికారంలోకి అనే నమ్మకంతో, గుడ్డి నమ్మకంతో ఆయన ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చే అవకాశం అంటారా? అది లేదండి. అసలు జనాలు తిరుగుబాటు మొదలైందని వాలంటీర్ చేసేది, అసలు వాలంటీర్ అంటే ఏంటండి, ఎటువంటి జీతం లేకుండా పనిచేసే వాళ్ళు వాలంటీర్ అంటారు. అటువంటి వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళు స్వప్రయోజనాలు అన్ని వాళ్ళ ఇంట్లో అందరికీ అర్హత లేకపోయినా సరే ఈ పథకాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ముందు చూసుకున్న తర్వాత బయట వాళ్ళకి చూస్తారు, ఉంటే లేకపోతే లేదు. ఆ రకంగా ఉంది వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన ప్రతిపక్షంలో లేనప్పటికీ ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ నిలదీసే అంతగా నిలదీశాడు జగన్మోహన్ రెడ్డి. చక్కగా ఆయన ప్రతి ఎమ్మెల్యేని ఎక్కిపారేశాడు, ఇది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పేరు నాని గారు కానీ, పలానా నాని గారిని, కొడాల నాని గారు ఏమన్నారంటే, మీరు ఆయన ఏదో చెప్తే తొత్తులాగా మా సమాజ వర్గం గాని వీళ్ళు గాని ఆయన తొత్తులాగా పనిచేస్తున్నారు అని చెప్పేస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయకుండా మరి చంద్రబాబు నాయుడు చేయటం చేరాడు. మరి అది తొత్తిత్వం కదా? రాజకీయ ప్రకారం నిలకడలేని వ్యక్తిత్వం అని ప్రజలు అంటున్నారు కదా. అది నిలకడలేనితనం కాదండి. అది అంటే 2019లో ఇదే టీడీపీ పార్టీని, ఇదే మోడీ గారిని విమర్శించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు ఈ సమయం వచ్చిన తర్వాత ఇదన్నీ ఏమయ్యాయి? ఈ విమర్శలు అన్ని ఏమయ్యాయి? ఈ పొత్తులన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు ఈ టీడీపీకి జనసేనకి బాగా అర్థమైంది ఏంటంటే, మోడీ గారు సహకారంలో అయింది ఏమి చేయలేము అనే విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. అందుకనే పొత్తు గురించి వీళ్ళు 10 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు బతిమాలుకుని పొత్తు అనేది ఏర్పాటు చేసుకుని ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కూటమి అనేది ఏర్పడింది అనమాట. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీని విమర్శించారు గతంలో, కానీ ఫలితం అనిపించారు కదండి. ఫలితం జరిగింది. అందు గురించి ఏంటంటే వాళ్ళకి అర్థమైంది బీజేపీ సపోర్ట్ లేనిది ఏమీ చేయలేము, ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ తోటి ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కూటమి అనేది, మీరు అడిగే అన్నింటికి కూడా కూటమే సమాధానం. ఇప్పుడు సగటు సామాన్యుడిలో గానీ ప్రజల్లో గానీ ఒక్కడే పోటీ చేస్తున్నాడు. తన వ్యక్తిత్వం, తన పరిపాలన ఏ విధంగా ఉన్నప్పటికీ తన మీద ఉన్న సానుభూతి ఏంటంటే, సింపతి ఏంటంటే ఒక్కడే పోటీ చేస్తున్నాడు. అతన్ని ఎదుర్కోవడానికి ఎలాగైనా గద్దె నుంచి దించడానికి ముగ్గురు కలిసి వస్తున్నారు. కావాలనే కక్షపూరితంగా వస్తున్నారు తప్ప మనుషులకి మంచి చేయాలని ఆలోచన అయితే ఈ విధమైన నాయకుల్లో లేదని చెప్పేసి అటువంటి వర్గాల నుంచి ఒక మాట అనేది వినబడుతుంది. అది నిజమేనంటారు? ఒక్కను ఓడించడానికి ముగ్గురు ఇప్పుడు రాజకీయ పరంగా అలా చెప్తూ ఉంటారు. వాళ్ళకి అనుకూలమైన పాయింట్లు ఏమైతే ఉంటాయో ముందుకు పెడుతూ ఉంటారు. నేను ఒక్కడినే అంటూ ఉంటారు. ఇప్పుడు ఒక దొంగోడు అంటాడు, దోచుకుని వెళ్ళడానికి గుంపుకి వెళ్ళడు కదండి, సింగిల్గానే వెళ్తాడు. అవకాశం ఉంటే దోచేసుకుంటాడు, లేకపోతే లేదు. కానీ ఒక దొంగ దొరికేడిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు పట్టుకుందాం అనేసరికి అందరూ కాసుకుంటారు లేదా? ఒకడే ఉంటాడా? ఒకడికే కాపలా కాస్తాడండి. అదే విధంగా ఇదేనండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పెద్ద దోపిడీ అని చెప్పేసి అర్థమైపోయింది. ఇసుక పరంగా దోచుకుంటూ ఉన్నాడు, సహజం ఉన్నాడు. అతను డబ్బులు పెట్టుకుంటున్నాడా? అతను స్థలం పెట్టి ఏమైనా ఫ్యాక్టరీ పెట్టి తయారు చేస్తున్నాడు ఇసుకనే ఏమన్నా, అంటే వ్యవసాయం ద్వారా ఏమైనా పండిస్తున్నాడు ఇసుకనే? కొట్టుకొస్తుంది, తీసుకొస్తున్నాడు, దాచుకుని దోచుకుంటున్నాడు. ప్రజలందరి దగ్గర ఇప్పుడు లేని విధంగా రేట్లు పెట్టుకుని అమ్ముకుంటున్నాడు. అలాగే మందు అతను బినామీ కంపెనీలతో తయారు చేయించి 8 రూపాయలు లీటర్ తయారేదని ఒక 800 రూపాయలకి అమ్ముకుంటున్నాడు ఎసెన్స్ కలిపి. అలాగే మనకి రకరకాల మాదక ద్రవ్యాలు అన్నీ వస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా, ఏ పార్టీలోని ఏ ప్రభుత్వంలో లేని విధంగా మనకి పోర్టుల్లో అన్నీ కూడా దొరుకుతున్నాయి, కంటైనర్లో దొరుకుతున్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు సమాధానం? ఇప్పటికి ఏమైనా సమాధానం చెప్పారా? ఏమీ లేదు. ఇలా తయారైందండి. సో కూటమి వస్తే మీకు అందరికీ మేలు జరుగుతుంది, మాకేనే కదండి, సామాన్యులు ప్రతి ఒక్కరికి కూడా కూటమి వల్ల ఎంతో లాభదాయకం ఉందండి అండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బాబు గ్యారంటీ షూటీ అనే ఒక కార్డు ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆయన సూపర్ 6 పథకాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఏ పథకం ద్వారా ఎంత వస్తుంది ఏంటి, మీ ఇంట్లో ఉండే లబ్ధిదారులు ఏంటి అనేది ఒక క్యాలిక్యులేటర్ పంపించారు. చూసుకోండి, దీని రకంగా ఎవరైనా చేయగలరు, ఎంతకంటే ఎక్కువగా ఎవరైనా చేయగలరో చూసుకోండి అని చెప్పేసి ఒక కంపారిజన్ షీట్ కూడా పంపించారు. ప్రజలు చూస్తున్నారు, అర్థమైపోతుంది ఈ 5 సంవత్సరాలు నాకు ఎంత బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఫ్యూచర్ అర్థమవుతుంది. మీరు అనుకుంటున్నారా ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు కానీ ఆ బెనిఫిట్స్ కానీ ఆంధ్ర ప్రజలకి మొత్తానికి చేకూరుతాయని? చేకూరుతాయని గ్యారంటీ, కానీ అవి అన్ని అందరికీ దక్కవే. అదే ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారి పరంగా చూసుకుంటే ఇప్పటికి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి పథకాలు అనేది ఆయన ప్రవేశపెట్టాడు. అంటే కల్లో కూడా ఊహించలేని పథకాలు అయితే చేరేలేవో పక్కన పెట్టండి, సగటు మానవులకి కొంతమందికి వచ్చేలేవో పక్కన పెట్టండి, కానీ పథకాలు అయితే విభిన్నమైన పథకాలు అయితే పెట్టాడు అని మీరు అనుకుంటున్నారు. నేను చెప్తాను దానికి సమాధానం. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పథకాలండి, స్టేట్ గవర్నమెంట్ పథకాలు ఏమి లేవు. ఈయన పేర్లు మార్చుకుని స్టిక్కర్లు మార్చుకుని ఈయన చూపించుకుంటున్నారు పబ్లిక్కి. మీ మీడియా కూడా వాటిని ఎక్కువ ఫోకస్ చేసి జనాలకు చెప్తున్నారు తప్ప ఆయన లోపల ఉన్న స్టిక్కర్ పీకి చేసే దమ్ము ధైర్యం మీడియాకి కూడా లేదండి. ఎందుకంటే ఏదో ఒకటి కేసులో లోపడేసి వాళ్ళని నానా హింసలు చేస్తారని చెప్పేసి భయంతో ఉన్నారనమాట మీడియా కూడా. మీరు ఇప్పుడు జగన్ ఇల్లు అని చెప్పేసి కాలనీలు అని చెప్పేసి ఇచ్చాడు, వాటిలోని ఎలక్ట్రిసిటీ సంబంధించింది ఉంటుంది, దాని మీద స్టిక్కర్ ఉంటుంది జగన్ది. అది తీస్తే లోపల దీన్ దయాళ్ జ్యోతి యోజన పథకం ఉంటుందండి, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఫ్రీగా ఉచితంగా ఇచ్చిందని, దాని మీద స్టిక్కర్ జగన్ ఉంటుందండి. అట్లనే 1,85,000 రూపాయలు ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చారండి. అవి ఏమీ చెప్పరండి, జగన్ అని పేరు పెట్టుకుని సొంతంగా జేబుల నుంచి తీసుకొచ్చి ఇచ్చినట్టుగా. అదేండి పథకాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండి, ప్రతి పథకం కూడా. ఫైనల్ గా కూటమి వస్తే ఎన్ని మార్పు అనేది ఇంకా ఎక్కువ జరుగుతాయండి, ఇంకా మంచి ఎక్కువ జరుగుతుంది.